ఓమస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సచ్చిష్యం ఉడైవర్లుమహం భజే. లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసారభోగి సందష్ట జీవజీవాతవే నమః. శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. பிள்ளை லோகாச்சாரியர் திருவடிகளே சரணம். பெரிய ஜீயர் திருவடிகளே சரணம். ఓమస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, మంత్రార్థాన్ని మనం తెలుసుకుంటున్నాం. మంత్రము అంటేనే మననం చేసిన వాడిని రక్షించేది అని. మననాత్ త్రాయతేతి మంత్ర అన్నారు. ఈ మంత్రం ఎలా రక్షిస్తుందో వివరించారు. ఎలా రక్షిస్తుంది ఈ మంత్రం అంటే దాన్ని అర్థానుసంధానం ద్వారా కూడా రక్షిస్తుంది అని తెలియజేస్తూ ఈ మంత్రాన్ని వివరిస్తూ మంత్రంలో ఓంకారం నమఃపదం నారాయణాయ అనే పదాన్ని తీసుకొని దాంట్లో ఓంకారంలో అకార ఉకార మకారాలు ఉన్నాయి. సంహిత అసంహితాకారం అని రెండు రకాలుగా చెప్పి దాంట్లో అకారం అంటే సాక్షాత్తు భగవంతుని వాచకము, అకారో వై సర్వవాక్ అని వివరిస్తుంది. అసలు విశేషించి ఆ అంటే పరమాత్మ యొక్క మొట్టమొదటి పేరని పరమాత్మే మనకి అందించాడు. అకారార్థో విష్ణు అని మనం తెలుసుకుంటున్నాం. ఆ అంటే సాక్షాత్తు విష్ణువు అని. అంత మాత్రమే కాదు, ఆ ఇది భగవతో నారాయణస్య ప్రథమా విధానం. ఆ అంటే పరమాత్మ యొక్క మొట్టమొదటి పేరు అని తాను చెప్పుకున్నాడు. అంతేకాదు భగవద్గీతలో స్వయంగా భగవానుడే చెప్పాడు, అక్షరాణం అకారోస్మి, అక్షరాల్లో అకారాన్ని నేను అని. అందువల్ల అకారం అన్ని అక్షరాలకి ఎలా కారణమవుతుందో ఈ లోకానికి మొత్తానికి కారణభూతుడు పరమాత్మ అని మనం నిన్న తెలుసుకున్నాం అకారం ద్వారా. అందువల్ల ఆ అంటే సాక్షాత్తు నారాయణుడు. అందువల్ల ఈ శ్రీమన్నారాయణుని యొక్క అర్థాన్ని మనకి చెప్తూ ధాతు పుష్టి ద్వారా కూడా అవరక్షణే అనే ధాతువు ద్వారా కూడా రక్షకుడు పరమాత్మ అని నిన్ను తెలియజేశారు. అసలు రక్షించడం ఏమిటండి, ఎలా రక్షిస్తుంది అంటే రక్షిక్కయ్యావదు. రక్షించడం అంటే విరోధి అయి పోక్కుగయం, విరోధులన్నింటినీ తొలగించడం, అపేక్షదత్తయి కొడుక్కయ్యం, మనకు ఉండేటువంటి కోరికలన్నింటినీ కూడా ఇవ్వడం. ఏమంటే ఎలా ఇస్తుంది ఇవి నిన్న మనం తెలుసుకున్నాం. ఇవ ఇరండం చేతనర్ నిన్న నిన్న వడవు కీడా ఇరుక్కుం. ఈ రెండు ఆ చేతనుల యొక్క స్థితిగతుల్ని బట్టి వాళ్ళ యోగ్యతని బట్టి ఇది రక్షించడం అలాగే తొలగించడం రెండు చేస్తాయండి అని తెలియజేశారు. అయితే దీన్ని ఇంకా బాగా మనకు అర్థమయ్యేలాగా తెలియజేస్తున్నారు. ఇది తన్నై వ్యక్తమాగా అరుళిచ్చైగిరార్ మేల్. పైన ఇంకా బాగా మనకు అర్థం అవడం కోసం పిళ్ళై లోకాచార్య స్వామి వారు ఒక అందమైనటువంటి సూత్రాన్ని మనకు అందించారు. సంసారిగడుక్కు విరోధి శత్రు పీడాదిగళ్ అపేక్షితం మన్న పానాదిగళ్ ముముక్షుగడుక్కు విరోధి సంసార సంబంధం అపేక్షితం పరమపద ప్రాప్తి ముక్తర్కం నిత్యర్కం విరోధి కైంకర్యహాని అపేక్షితం కైంకర్య వృద్ధి అని మనకి తెలియజేశారు. మూడు రకాలుగా చేతనలు ఉంటారు ఈ జీవులు. అంటే వాళ్ళ యోగ్యతను బట్టి కదా మంత్రం రక్షిస్తుంది, వాళ్ళకుండే అనిష్టాన్ని తొలగిస్తుందని చెప్పుకున్నాం. అయితే ముగ్గురులో ఒకరు సంసారుడు, అంటే ఈ సంసారంలో బంధించబడ్డ వాళ్ళం, మన్నే బద్ధులు అని పిలుస్తారు. అందువల్ల ఈ సంసారంలో ఉన్న మనము అలాగే ఈ సంసారంలో కొంతకాలం ఉండి ఇక్కడ ఉండలేక ఇక్కడి నుంచి మోక్షాన్ని పొందాలి అని ముక్తిని కోరుకున్న వాళ్ళు ముముక్షువులు అంటారు. ఇక్కడే ఉంటారు, వాళ్ళందరూ ముక్తి కావాలని కోరుతూ ఉంటారు, మాకు ఇక్కడ ఉండలేము అని. వాళ్ళ యొక్క యోగ్యతని బట్టి వాళ్ళకి ఉండేటటువంటి అపేక్షత ఏది కోరికో దాన్ని తీరుస్తుంది, ఏది వాళ్ళకి వద్దో దాన్ని తొలగిస్తుంది. అలాగే నిత్యులు అని
ముక్తులు అని వైకుంఠంలో కొంతమంది ఉంటారు. ఈ లోకంలో ఇద్దరిని మనకి చూపించారు. సంసారులు అంటే బద్ధులం మనం, ముముక్షువులని ఇంకొందరు అంటే మోక్షం కావాలనే కోరిక కలిగిన వాడు. నిజానికి మనందరినీ కూడా ముముక్షులని అనుకోవాలి, ఎందుకంటే మనందరం కోరుకుంటున్నాం కదా మోక్షం కావాలని. కానీ ఈ లోకంలో ఎంతసేపు సంసారంలో పడి కొట్టుమిట్టాడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు కోరుకునేవేమిటో, అలాగే వాళ్ళకి ఇష్టం కానివేవో ఆ రెండు తెలియజేస్తాయి. అందువల్ల ఈ లోకంలో ఉన్న మనం ముముక్షులమా లేదా సంసారులమా అనే మనకి మన కోరికను బట్టి తెలిసిపోతుంది, ఇందులో మనకి తెలియజేస్తారు. అలాగే ముక్తిని పొందిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఈ లోకం నుంచి మోక్షానికి వెళ్ళిన వాళ్ళు. వాళ్ళకి కొన్ని కోరికలు ఉంటాయి, వాళ్ళకి కొన్ని వద్దు అనుకునేవి కొన్ని ఉన్నాయి, విరోధులు. అలాగే వైకుంఠంలో ఉండే నిత్య సూర్యులు ఉన్నారు, వాళ్ళు జీవవర్గానికి చెందిన వారే. వాళ్ళందరికీ కూడా కోరికలు ఉన్నాయి, అలాగే వాళ్ళకి విరోధులు కూడా ఉన్నాయి. అదేమిటండి, వైకుంఠంలో ఉండే వాళ్ళకు కూడా ఉంటాయా? ఉంటాయి. ఏమిటో మనకి పెళ్ళై లోకాచార్య స్వామి తెలియచేశారు సూత్రంలో. సంసారిகளுக்கு విరోధి శత్రు పీడాదిగల్. ఈ సంసారంలో ఉన్న వాళ్ళకి విరోధి ఏది? శత్రు పీడ, అది తొలగాలని కోరుకుంటారు. అపేక్షితం అన్నపానాదిగల్, అన్నపానాదులు వాళ్ళకి కావాలి అనుకుంటున్నారు. ఇందుకే సంసారాలు అంటే ఎవరు? దాన్ని వివరిస్తున్నారు మనవాడ మామూలు. అదావదు தேகாத்மாபிமானாதிகளும் சப்தாதி விஷயானுபவமே யாத்திரையா இருக்கும் సంసారిகளுக்கு నివర్త్యమాన విరోధి. ఈ సంసారులు అంటే ఎవరంటే కనిపించే ఈ దేహమే నేననుకుని ఎంతసేపు ఈ దేహానికి కావలసినటువంటి అందాలన్నింటినీ పెంచుకోవడం, ఈ దేహానికి కావలసినటువంటి సుఖాలనే ఇచ్చేవాళ్ళు, దేహమే నేను అనుకునేవారు సంసారం. వాళ్ళు ఏం చేస్తుంటారు? శబ్దాది విషయానుభవమే, అంటే వాళ్ళకి ఎంతసేపు శబ్ద స్పర్శ రూపరస గంధాల మీదే దృష్టి. ఆ అనుభవాన్ని వాళ్ళు ఎప్పుడు పొందుతూ ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి వేరే యాత్ర అనేది ఏం లేదు, అదే వారికి యాత్ర అన్నమాట. అలాంటి ఈ సంసారాలకి విరోధి ఏమిటో తెలియజేస్తున్నారు. శత్రుక్కళాల్ వరుం నలివు తొడక్కమానవై. శత్రువుల వల్ల వచ్చేటి నలివు బాధలు ఇవన్నీ కూడా చెప్తున్నారు. ప్రాప్యమాన అపేక్షితం, వాళ్ళకి కావాల్సినటువంటి ప్రాప్యం ఏమిటి? వద్దు అనుకునే విరోధులు ఏమిటి అంటే శత్రువుల వల్ల వచ్చే బాధలని చెప్పారు. ఇక వాళ్ళకి ప్రాప్యం ఏంటి? ఏం కోరుకుంటారు వాళ్ళు అంటే సోరు తన్నీరు ముదలానవయ్యన్ గై. వాళ్ళకి కావలసినవన్నీ కూడా అన్నం దొరికితే చాలు, నీళ్లు దొరికితే చాలు, అది మనకి తెలియజేస్తున్నారు అనమాట. వాళ్ళకి కావాల్సినటువంటివి ఎంతసేపు అవే. అన్నం కావాలి, తన్నీరు అంటే నీరు, సోరు అంటే అన్నం, స్రగ్ వస్త్రాభరణ అంగనాలింగన చుంబన క్రీడైగల్ అంటున్నారు. నీరు కావాలి, అన్నం కావాలి, దాంతో పాటుగా వస్త్రాలు, అంగరాగాలు అంటే సెంటులు, ఇవన్నీ కావాలి వాళ్ళకి. ఒంటి నిండా అవన్నీ రాసుకోవాలి, శరీరాన్ని అలంకరించుకోవాలి ఆభరణాలతో, బ్రాస్లెట్లు, మెళ్ళు ఆభరణాలు, ఉంగరాలు, ఇవన్నీ కావాలి. దాంతోపాటు అంగన ఆలింగన, స్త్రీల యొక్క ఆలింగనాది సౌఖ్యాలు, వాళ్ళతో క్రీడలు, ఇలాంటివి వీళ్ళకి కావాలి. ఇవి వాళ్ళకి అపేక్షితం. విరోధి ఏమిటి అంటే వాళ్ళకి శత్రుపీడ, అలాగే ఆది వ్యాధులు. ఆది వ్యాధి అని అంటూ ఉంటారు. ఏమంటే ఆది వ్యాధి అంటే, ఆది అంటే మానసిక దుఃఖం, మనస్సులో ఉండే దుఃఖాలు వాళ్ళకి. అయ్యో నాకు ఆ కోరిక తీరలేదే, ఈ కోరిక తీరలేదే, ఇల్లు కట్టలేకపోయానే, ఇంకా వివాహం కాలేదే, అయ్యో ఇంకా సంతానం కలగలేదే, అయ్యో నాకు ఉద్యోగంలో ఇంకా ఉన్నత పదవి రాలేదే, ఇలాంటివన్నీ మనస్సులో ఉండి వాడికి పాపం బాధలు పెడుతుంటాయి. ఇవి మానసిక దుఃఖాలకే పేరు ఆది అంటారు. వ్యాధి అంటే శారీరకమైనటువంటి దేహ సంబంధమైనటువంటి రోగాలు అన్నమాట. దేహజమాన వ్యాధిகள் అంటారు. శరీరానికి అనేక రోగాలు వస్తూ ఉంటాయి కదా, అందువల్లే మనకి శాస్త్రం చెప్తోంది ఆది వ్యాధులు అంటారు. ఇలాంటివన్నీ వీళ్ళకి ఉంటూ ఉంటాయి. అందువల్ల వీళ్ళకి వచ్చేటువంటి శత్రువులు ఇవి. ఆది శబ్దం చెప్పారు కదా, శత్రు పీడాది అని. శత్రువులు అంటే బయట ఉండే శత్రువులందరూ వ్యక్తులు, వీడు నాకు శత్రువు, వీడు నాకు శత్రువు అని కోరుకుంటుంటాడు. వాడు పోవాలని కోరతాడు. అందువల్ల శత్రు పీడ
ఆది అని చెప్పడం వల్ల ఆది శబ్దం చేత ఆది వ్యాధులు మొదలైనవన్నీ కూడా చెప్పారు. అంటే మానసిక దుఃఖము, శారీరకమైన రోగాలు ఇవన్నీ కూడా తొలగాలి అని వాడు కోరుకుంటాట. మనకి వీటన్నిటిని తొలగింపజేస్తుంది. అంటే ఈ అవరక్షణ అని చెప్పారు కదా, అకారం ఏం చేస్తుంది అంటే అకారాన్ని తలుచుకుంటే ఇదిగో సంసారాలు తలుచుకుంటే గనక వాళ్ళకు ఉండేటువంటి రోగాల్ని తొలగిస్తుంది. వాళ్ళకు అపేక్షితమైనటువంటి మంచి వస్త్రాలని, అన్నాన్ని, అలాగే నీటిని, స్త్రీ సౌఖ్యాన్ని, అన్ని రకాలైన సుఖాలని ఇస్తుంది. ఆ అష్టాక్షర మంత్రంలో అకారాన్ని తలుచుకుంటే, అకారం అంటే నారాయణుడు, ఆ నారాయణుడు అన్నీ ఇస్తారండి. ఇది సంసారంలో కోరుకునేది. ఇక ముముక్షువులు వాళ్ళెవరు? ముముక్షువు అంటే మోక్తుమిచ్చు ముముక్షు, నాకు మోక్షం కావాలనే కోరిక కలిగిన వాడిని ముముక్షువు అంటారు. అతనేం కోరతాడు దాన్ని తెలియజేస్తున్నా. అదావదు సంసారத்தில் அடிகொதித்து பரமபதத்திலே போக ఆశைப்பడానిత్వం ముముక్షుగడుక్కు నివర్త్యమాన విరోధి, దాన్ని తెలియజేస్తున్నారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటేట సంసారத்தில் అడికొదిత్తు, ఈ సంసారంలో ఉండి ఇక్కడ ఉండే బాధలు ఇవన్నీ హేయం, నాకు ఇవన్నీ వద్దు అని కాలేటటువంటి పెనం మీద ఎలా నిలబడలేడో, కాళ్ళు కాలిని కూడా ఒక చోట ఉండనట్లుగా ఈ లోకంలో ఉండలేను నేను అని వాడు పరమపదానికి వెళ్ళిపోవాలి అనే కోరిక కలిగి ఉంటాడట. ఎప్పుడెప్పుడు నన్ను తీసుకెళ్ళిపోతావో, ఎప్పుడు నన్ను పిలుస్తావో, కూవి కొళ్ళం కాలం మిన్నంగురు కాదో అంటారు ఆళ్వారు. అయ్యా నన్ను తీసుకెళ్లే సమయం ఇంకా రాలేదా, నన్ను ఎప్పుడు కూర్చోబెడతావు ఆ నిత్యసూరుల గోష్ఠిలో అంటూ ఆళ్వార్లు మొరపెట్టుకుంటారనమాట. అందువల్ల ఇలా ఈ లోకంలో ఉన్నటువంటి ముముక్షువులు అనేవారు ఆశపడుతూ ఉంటారు. ఎప్పుడెప్పుడు వైకుంఠానికి నేను వెళ్తాను అనుకునేవారు. వాళ్ళకి విరోధి ఏమిటో చెప్తున్నారు. పొయ్యి నిన్న జ్ఞానం పొల్లా ఒഴക്കും అഴുకుడంబుం ఆయికొండు ఇవ్విభూతిயிலே ఇరుక్కయ్యాగిర సంసార సంబంధం. పొయిన్న జ్ఞానం అని మన నమ్మాళ్ళ వాళ్ళు తెలియజేసినటువంటి ఒక అద్భుతమైన పాసురం ఏమిటంటే, ఉత్పత్తి వినాశాది యోగత్తాలే అసత్య శబ్దవాచ్యమాన అచేతన విషయత్తిల్. పొయ్యి నిన్న, పొయ్యి అంటే ఒక అబద్ధం. ఎలాంటిది అంటే పుట్టుక వినాశనం, అంటే పుట్టడం చావడం, పుట్టడం చావడం అనేటటువంటిది ఈ సంసార చక్రం. దీని చేత వాస్తవం కానటువంటి ఒక అచేతన విషయం అంటే ఈ శరీర విషయంలో వీడు ఉండిపోయి ఆత్మ విషయ జ్ఞానం వీడికి లేకుండా పోయిన జ్ఞానం, వాడికి ఆత్మజ్ఞానం అనేది సరిగ్గా లేకుండా శరీరమే నేననే జ్ఞానం కలిగించేస్తుంటుంది. అబద్ధపు జ్ఞానాన్ని ఇస్తుందట. పొల్లావొజొక్కుం అంద దేహాత్మాభిమానం మడియాన సంసార దుష్కర్మ ప్రవృత్తియం. ఈ లోకంలో మనం పడ్డ తర్వాత, ఈ సంసారంలో శరీర సంబంధం ఏర్పడిన తర్వాత దేహమే నేను అనేటువంటి మొదలుగా కలిగినటువంటి ఈ సంసారంలో ఉండే అనేక రకాల ప్రవృత్తులు, దాంతోపాటు అజుకుడంబు అకర్మమడియాగా వరకడవదాన మాంస సృగాది మలరూప దేహ సంబంధము. ఎప్పుడైతే ఈ దేహ సంబంధం ఏర్పడిందో, ఎందుకు ఏర్పడుతుంది? ఇది వచ్చింది, దుష్కర్మ చేశాం, ఆ దుష్కర్మకు తగ్గట్టుగా మనకు వచ్చింది ఈ శరీరం. ఎలాంటిది? మాంసం, మాంసంతో కూడినటువంటిది. మలరూపము అంటే చెమట, మలము, మూత్రము ఇలాంటి దేహ సంబంధంతో ఇన్నిన్న నీరుమై ಇವತ್ತಿಲೆ నిలై నిన్న పొందవా వాసనార్జిగళాగిర స్వభావ విశేషత్తై. వీటన్నిటితో కూడి ఇందులో ఉన్న తర్వాత ప్రాచీనమైనటువంటి కర్మలలోకమన్నీ అనుకోకుండా ప్రవర్తింపజేస్తుంది. కొన్ని అనుకుని వాటి అనుభవం తెలిసి దాంట్లో ప్రవేశిస్తుంటాం. ఈ వాసన రుచుల యొక్క ప్రభావం మన ఏం చేస్తుంటుంది? మనని అనేక రకాలుగా పడేస్తూ ఉంటుంది సంసారంలో. అందువల్ల నాయన ఇలాంటి వాటిల్లో నాకు ఈ సంసార సంబంధం నాకొద్దు. ఈ సంసార సంబంధం హేయమైనది. ఇనియామురామై நிருஹேதுக கடாட்சமூலமான ஞானலாபத்தையுடையவர்களாய் இன்னும் அங்கீகார பலத்தையுடைய நாங்கள் அணுகாதபடி.
అంటే ఇందులో తెలియజేస్తున్నారు, నిర్హేతుకమైనటువంటి అంటే ఏ హేతువు అక్కర్లేదు, ఆ పరమాత్మ యొక్క కటాక్షం చేత మనకి జ్ఞానలాభత్తై ఉడయవరగడాయి అంటే పెద్దలు ఎవరైనా మనని అంగీకరించాలి, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం మనకి కలగాలి. అందువల్ల నాయన ఇలాంటి దేహాలలో పడి నాకు అనేక ఇబ్బందులు కలిగి ఇంకా ఇంకా ఇక్కడే తిరుగుతూ ఉండేటువంటి ఇవి నాకు అవసరం కాదు అని కోరుకుంటారు ఆళ్వారు. అందువల్ల ఇలాంటిది లేకుండా ఈ మురికి గుంటలో పడకూడదు. ఏదా మురికి గుంట? సంసారం అనే సంబంధం, అంటే మరణము జననము. ఈ జనన మరణాల చక్రంలో పడకుండా ఈ బురద గుంటలో నుంచి నన్ను ఉద్ధరించు. అది ఈ విభూతి ఏదైతే ఉందో, ఈ విభూతిలో ఉన్నటువంటి సంసార సంబంధం ఏదైతే ఉందో అది మనకి విరోధి. ఇక మనం పొందాల్సినటువంటి ప్రాప్యమాన అపేక్షితం, ముముక్షులకి పొందాల్సిన అపేక్షితం ఏమిటి? భగవద్ అనుభవాదిగడుకు అనుకూలమాన పరమపదత్తై ప్రాపిక్కై అన్గై. భగవంతుని అనుభవాన్ని మనం చేయడానికి వీలుగా ఉండేటటువంటి ఆ పరమపదం ఎంత అనుభవించినా మనకి ఇంకా అనుభవించాలనిపిస్తూనే ఉంటుంది. మనకి ఏ రకమైన దుఃఖాలు కలగకుండా చేసేటటువంటిది ఆ వైకుంఠము. అలాంటి ఆ పరమపదానికి వెళ్ళేలాగా మనకి ప్రాప్తి, అదే పరమపద ప్రాప్తి మనకి అపేక్షితం. అది మనకి తెలియజేస్తున్నారు. తెలియజేసి ముక్తర్కం ఇత్యాది. ఇక ముక్తర్కం నిత్యర్కం విరోధి కైంకర్యాని అపేక్షితం కైంకర్య వృద్ధి. ఎలా రక్షిస్తుంది? అవరక్షణే. అకారం ఎలా రక్షిస్తుంది? నారాయణ ఎలా రక్షిస్తాడు అని చెప్తున్నారు. రక్షణ అంటే మనకు తెలుసుకున్నాం కదా, ఇష్టాలు ఇవ్వడం, అనిష్టాలని తీసేయడం. దాంట్లో జీవవర్గాన్ని తీసుకున్నారు. జీవవర్గంలో ఉన్నటువంటి ఈ లోకంలో ఉండే సంసారుల గురించి చెప్పారు, ముముక్షుల గురించి చెప్పారు. సంసారులందరికీ అన్నం ఇవన్నీ దొరికితే చాలు, ఆ విలాసాలు భోగాలు వాడికి కావాలి. వాడికి విరోధి, వాడికి అడ్డెవడైనా వస్తే వాడు పోవాలని కోరుకుంటాడు. వాడు అనుభవించేటువంటి స్త్రీ సౌఖ్యమైన లేదు, గేహారామాదులు అంటారు, ఇళ్ళు స్థలాలు ఇలాంటివన్నీ కూడా వాడికి కావాలి. అలాంటి వాడికి ఎవడు అడ్డొస్తాడో వాడు తొలగిపోవాలి, శత్రువు. కావాల్సింది ఏదో అది అభీష్టం, వాడిది కోరుకున్నాడు. కానీ ఇవన్నీ నాకు వద్దని పరమాత్మే కావాలనే ముముక్షుకి ఏది అవసరమో అది తెలియజేశారు. ముముక్షుకి కావాల్సింది పరమపదం, నాకు ఆ పరమపదం కావాలి. వద్దు అనేది ఏంటిది? సంసార సంబంధం, నాకు ఇది వద్దు అన్నారు. ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి చెప్తున్నారు. ఆ వైకుంఠంలో ఉండేవాళ్ళు ఇద్దరు ఉన్నారు మళ్ళీ చేతన వర్గంలో. అంటే వాళ్ళు కూడా జీవులే, మనము జీవులమే. జీవుల్ని ఇక్కడ 4 కేటగిరీస్గా చేశారు. సంసారులు, ముముక్షువులు, తర్వాత ముక్తులు, నిత్యులు అని వైకుంఠంలో ఉన్న వారి గురించి ఇప్పుడు చెప్తున్నారు. వాళ్ళకు కూడా కోరికలు ఉంటాయట, అలాగే శత్రువులు ఉంటారట. విరోధి ఏమిటి? అలాగే వాళ్ళకి కావాల్సిన కోరిక ఏమిటో తెలియజేస్తున్నారు. ముక్తర్కం నిత్యర్కం. ముక్తులు అంటే ఈ లోకంలో కొంతకాలం ఉండి పరమాత్మ అనుగ్రహాన్ని పొంది వైకుంఠంలోనే ఉండేవారు ముక్తులు. ఇక నిత్యులు అంటే ఎప్పుడూ అక్కడే ఉండేటువంటి అనంత గరుడ విశ్వక్సేనాదులు అనమాట. వారేం కోరుకుంటారు? వాళ్ళకి విరోధి ఏమిటి? ముక్తర్కం నిత్యర్కం విరోధి కైంకర్య హాని. వాళ్ళకి భగవంతుని యొక్క కైంకర్యం హాని కలగకూడదు. వాళ్ళకి వేరే విరోధి ఏమి ఉండదండి. మాకు భగవంతుని చేసే కైంకర్యం విఘాతం లేకుండా, ఎడతెరుపు లేకుండా సాగాలి. ఎక్కడ విచ్ఛేదం అనేది ఉండకూడదు. అలా వస్తే వీళ్ళు తట్టుకోలేరు. అందుకని పరమాత్మ అనుగ్రహంతో వీళ్ళు ఆ విరోధిని లేకుండా చేసుకుంటారు. అంటే ఎక్కడా పరమాత్మ సేవకి అంతరాయం లేకుండా చేస్తారట. మనం ఈ లోకంలో మనకు అంతరాయాలు బోళ్ళు వస్తూ ఉంటాయండి. నిద్ర వస్తూ ఉంటుంది, ఆకలిస్తూ ఉంటుంది, లేకపోతే మర్చిపోతూ ఉంటాం, ఎవరో వస్తారు. భగవత్ సేవకి ఎన్నో అంతరాయాలు మనం చేసుకున్న కర్మకు తగ్గట్టుగా వస్తూ ఉంటాయి. కానీ వైకుంఠంలో ఉండేవారికి అలా ఉండదు. వాళ్ళ కైంకర్య విఘాతం కలగకూడదని కోరుకుంటున్నారు. మరి అపేక్షితం, వారు కోరుకునేది ఏమిటి? కైంకర్య వృద్ధి. వాళ్ళకు కావాల్సింది కైంకర్యం, ఇంకా సేవ చేయాలి, ఇంకా సేవ చేయాలి అని వారు అక్కడ పెరుమాళ్ళని కోరుతూ ఉంటారు. దాన్ని వివరిస్తున్నారు. అదావదు నివృత్త సంసార రాయుం అస్పృష్ట సంసార గంధరాయుం.
ఎంత అందంగా చెప్తున్నారండి మనవాళ్ళ మామూలు. ముక్తులంటే ఎవరు అంటే పోగొట్టుకోబడినటువంటి సంసార రాయి అంటున్నారు. సంసారాన్ని పోగొట్టుకున్న వాళ్ళు, సంసార బంధం లేని వాళ్ళు అని రెండు రకాలుగా చెప్పారు. పోగొట్టుకున్న వాళ్ళం అంటే ఇక్కడి నుంచి వైకుంఠానికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఈ సంసార సంబంధం పోయింది కదా, మళ్ళీ పుట్టుగా మరణాలు లేవు. అందువల్ల నివృత్త సంసార రాయం. ఇక నిత్యుల లాంటి వాళ్ళు అస్పృష్ట సంసార గంధరాయం. వాళ్ళు అసలు అంటించుకొని ఈ సంసారం అనే బంధం అనేది అంటించుకొని వాళ్ళు అనంత గరుడ విశ్వక్సేనాథులు. వీరిద్దరికి కూడా భగవద్ అనుభవ జనిత ప్రీతికారిత కైంకర్య పరరా ఇరుక్కం ముక్తర్కం నిత్యర్కం విరోధి. వీళ్ళిద్దరికీ కూడా భగవంతుని యొక్క అనుభవం చేత పుట్టినటువంటి ప్రీతి ఏదైతే ఉందో, ఆ ప్రీతి చేత చేసే కైంకర్యం ఏదైతే ఉందో, ఆ కైంకర్యానికి వీళ్ళకి విరోధి ఏమిటో చెప్తున్నారు. వగుప్త శేషియాన సర్వేశ్వరం తిరువడిகளிலே స్వరూపానురూపమాగ పణ్ణి కొండు పోరం కైంకర్యత్తుకు వరం విచ్ఛేదం. వీళ్ళకి తగినటువంటి వాడు శేషి, ఆ పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క పాదార విందాలలో ఈ స్వరూపానికి తగినట్టుగా సేవ చేస్తూ ఉంటారట. ఆ చేసేటటువంటి కైంకర్యానికి విచ్ఛేదం కలగకూడదు. ఆ విచ్ఛేదం వస్తే అదే వాళ్ళకి విరోధి. నిజానికి విరోధి అక్కడ ఏమీ ఉండదు, కానీ వీళ్ళకి అది రాకూడదని కోరుకుంటుంటారు. ఎడతెరపు లేకుండా స్వామి సేవ చేయాలి. ఆ ఒకవేళ ఆ కైంకర్యానికి వస్తే విచ్ఛేదం ఏమైనా ఉంటే, ఏమన్నా విచ్ఛేదం ఏమొస్తుందండి అంటే, ఏమో ఒకవేళ పరమపదం నుంచి ఒకసారి పరమాత్మ భూలోకానికి వెళ్ళిపోవాలని ఆయనే వెళ్ళాడు అనుకోండి, అప్పుడు కైంకర్యం ఉండకపోవచ్చు కదా, ఏమవుతుందో తెలియదు. ఎందుకంటే ఆయన నా సేవలన్నీ స్వీకరించు, మా సేవలకి ఏ రకమైన అడ్డు రాకూడదని కోరుకుంటుంటారట. అపేక్షితం, వీళ్ళ కోరిక ఏమిటి? ఉత్తరోత్తరం మడిమై సీదు సుల్లుగయ్యాగిర కైంకర్య వృద్ధి అన్వై. ఉత్తరోత్తరం అంటే పై పైన అడిమై సేదు, దాస్యం చేయడం కోసం ఇంకా 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 కావాలని కోరుకుంటూ కైంకర్య వృద్ధి కావాలి అనుకుంటారు. ఇంకా కైంకర్యం చేయాలి, ఇంకా మేము సేవ చేయాలి. మా వాళ్ళంతా చాలామంది స్వామి మేము ఇంకా కైంకర్యం చేసుకునేలా చేయండి, గురువు గారికి ఇంకా కైంకర్యం చేయాలి అని అంటుంటారు. అది చాలా కోరుకోదగిన ఒక అద్భుతమైన గుణమండి, సుగుణమండి. ఎంతసేపు నాకు డబ్బు రావాలని కోరుకోవద్దు అంటారు. జిఎస్ఓ అని కూడా అంటారు. డబ్బు వద్దా, కావాలి. దేనికి? స్వామి భగవంతుడా, నాకంటూ డబ్బు ఏం అవసరం లేదా, నీకు పూలు పళ్ళు తెద్దామని, నీకు మంచి ప్రసాదాలు చేద్దామని, నీ భక్తులకి ప్రసాద కైంకర్యం చేసే శక్తి నాకు ఇవ్వయా అన్నాం అనుకోండి, పరమాత్మ ఎంతో ఆనందిస్తారే. వీడు తన కోసం అడగట్లేదే, నా భక్తుల కోసం, నా కోసం అడుగుతున్నాడు గనక ఓ కుబేరా వేసేవాడి అకౌంట్లో కొన్ని కోట్లు అంటాడండి. అలా కాకుండా స్వామి నేను ఇల్లు కట్టుకోవడానికి డబ్బు కావాలి, నాకు అలాగే మా భార్యకి ఆభరణాలు కావాలి కనుక తండ్రి కాస్త శాంక్షన్ చేయా ధనాన్ని అన్నా అనుకోండి, అది మంచిది కాదు. పరమాత్మ అనుకుంటుంటారే, ఎంతసేపు నీ శరీరానికి నశించే ఈ దేహానికి ఎన్ని అలంకారాలు చేస్తారా చూడండి. నశించే ఈ శరీరానికే రంగులు రాసుకుంటారు. నశించే ఈ శరీరాన్ని ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటాం, దీనికి ఎక్కువ ఇస్తూ ఉంటాం. ఎక్కువగా ఇవ్వడం కూడా పొరపాటేనండి. అతిగా గారాభంగా పెంచామనుకోండి, పిల్లవాడు మాట విన్నట్టుగా ఈ శరీరానికి కూడా కష్టం తెలియకుండా అతిగా గారాభం చేస్తే ఇది కూడా మూల కూర్చుంటుంది, పని చేయదు. గారాభంతో పెంచిన పిల్లవాడిని మరి అది తెచ్చిపెట్టరంటే తెచ్చుకోపో అంటాడు. ఊరికే దీనికి పొద్దస్తమానం మేపడం చేసామనుకోండి, గంటకి ఆ జ్యూసు ఈ జ్యూసు అన్నీ ఇస్తే ఇదంతా శుభ్రంగా తాగి కూర్చుంటుంది తప్ప ఏ పని చేయదు. అందుకని దీనికి అప్పుడప్పుడు శారీరకంగా కొంత శ్రమ కూడా అలవాటు చేయాలి, పని చేయడం అలవాటు చేయాలి. చేస్తూ ఉంటే అది మాట వింటుంది, లేదా మాట విందు కదా. అందువల్ల కైంకర్య వృద్ధి మనకు కలగాలి అంటే మన కోసం కాదు, గురువు కోసమో దైవం కోసమో నేను మంచిగా సేవలు అందించాలి అంటే కైంకర్యం కావాలి. అలాంటివి అడగడం తప్పు లేదండి. ఆండాళ్ళ తల్లి కూడా కోరింది కదా, ఏమని కోరారు ఆండాళ్ళ తల్లి? సిద్ధం సిరుగాలే వందున్న ఇచ్చేవిత్తు ఉన్ పొత్తామరై అడిగే పోతుం పొరులు కేళాయి. ఎంత అందంగా చెప్పిందండి. తెల్లవారుజామునే వచ్చి ఆ పెరమాళ్ళకి
పాదార విందాలకి మంగళం పాడాలని కోరారు. ఇది కదా కోరవలసింది, మనం అలా కోరట్లే. వీళ్ళకి కోరిక ఏది? ముక్తులకి నిత్యులకి ఆ కైంకర్యం ఉత్తరోత్తరంగా పెరుగుతూ ఉండాలి, కైంకర్య వృద్ధి అవ్వాలి, అది వీళ్ళకి కావాల్సింది. ఆగ ఇప్పటి అధికారానుగుణం విరోధి అయిపోకి అపేక్షితத்தை கொடுக்கையாலே ఈశ్వరనే సర్వరక్షక విన్నమిడం చొల్లిత్తాయిత్. ఇప్పటి వరకు ఎవరెవరైతే ఉన్నారో అంటే సంసారులు, ముముక్షువులు, నిత్యులు, ముక్తులు, ఈ నలుగురు జీవవర్గమే. ఒకే జీవవర్గంలో ఒక్కొక్కరి యొక్క స్థితి ఏది ఉందో దానికి తగ్గట్టుగా అధికారానుగుణం వాళ్ళ వాళ్ళ యొక్క అధికారానికి సంబంధించి, అంటే వాడు ఏలోక సుఖాలు కావాలని కోరుతున్నాడా వాడిని దాన్ని బట్టి, అలాగే నాకు ఏలోక సుఖాలు వద్దు, నాకు పరమాత్మే కావాలని, వైకుంఠాన్ని కావాలని కోరుకుంటున్నాడా ముముక్షు, వాడి యొక్క అధికారాన్ని బట్టి వాడికి. అలాగే ముక్తులు నిత్యులు వాళ్ళ వాళ్ళ యోగ్యతను బట్టి వాళ్ళకి విరోధుల్ని పోగొడతాట, అపేక్షితాలన్నింటినీ ఇస్తాడు. అందువల్ల రక్షణ అంటే మనకి రెండు రకాలుగా చెప్పారు. అనిష్ట నివృత్తి, ఇష్ట ప్రాప్తి. అంటే ముందు ఇష్టం లేనిది తీసేయాలి, ఇష్టమైనది ఇవ్వాలి. ఈ రెండింటినీ వాళ్ళ వాళ్ళ అధికారాన్ని బట్టి ఇచ్చేవాడు ఎవరు? అపేక్షితத்தை கொடுக்கையாலே ఈశ్వరనే సర్వరక్షక విన్నమిడం. సర్వేశ్వరుడే సర్వరక్షకుడు మనందరికీ కూడా అనేది సొల్లిత్తాయిత్తు చెప్పినట్లయిందండి అని చెప్పారు ఇందులో. అందువల్ల మన యొక్క అధికారానికి తగ్గట్టుగా ఎవరెవరు ఎలా ఉన్నారో వాళ్ళని తగ్గట్టుగా చేశారు. సరే, ఇంకో ప్రశ్న వేస్తున్నారు. ఇప్పటి ఈశ్వరనేయో పిన్న ఎల్లారయ్యం రక్షిక్కిరవన్ లోకத்திலே மாதா பித்ரு பிரபுதி தேவதாந்தர பரியந்தமாக ரட்சகராய் போருகிறவர்கள் పలరమిల్లయో ఎన్నారుడి చేయగిరార్. ఏమండి, సర్వరక్షకుడు సర్వేశ్వరుడు అంటున్నారే, మనకి చాలా మంది ఉన్నారు కదా, ఎల్లారయ్యం రక్షిక్కిరవన్, లోకంలో రక్షించేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఎవరు వాళ్ళు? మాతా పితృ ప్రవృతి, తల్లి తండ్రి, అలాగే తాత, ఎవరో కనపడుతున్న భర్త, సోదరుడు, వీళ్ళంతా రక్షకులే కదా. పోని వీళ్ళని తీసేస్తే దేవతాంతర పర్యంతమాగా బ్రహ్మగారు రక్షిస్తున్నాడు కదండి, రుద్రుడు రక్షిస్తున్నాడు కదా, ఇంద్రుడు రక్షిస్తున్నాడు కదా. ఇలా ఎంతోమంది దేవతలంతా కూడా అందరినీ రక్షిస్తూ వాళ్ళ వాళ్ళ అభీష్టాలన్నీ నెరవేరుస్తున్నారు కదా. ఇంతమంది ఉంటే చాలామంది మరి రక్షకుడు ఈయన ఒక్కడే అని అంటారండి అంటే దాని గురించి వివరణ చేస్తున్నారు. ఈశ్వరனை యుజిందవర్గల్ రక్షకర్ అల్లరెన్నమిడం ప్రపన్న పరిత్రాణత్తిలే సొన్నో. ప్రపన్న పరిత్రాణం అనేటువంటి గ్రంథాన్ని పిళ్ళైలోకాచార్య స్వామి అనుగ్రహించారు. దాంట్లో మేము చెప్పామండి, ప్రపన్న పరిత్రాణం అనే దాంట్లో ఒరే నీకు కనిపించే బంధువులు కానీ దేవతలు కానీ ఎవరో నీకు రక్షకులు కానే కానరా, రక్షించేవాడు ఈశ్వరనై, ఈశ్వరన్ సర్వేశ్వరుడు ఒక్కడే, ఆయన ఒక్కడే అందరినీ రక్షించేవాడు. మిగతా వాళ్ళు ఎవరు కూడా రక్షకరు అల్లరు, మిగతా వాళ్ళ రక్షకులు కారు అనేది మనకి దాంట్లో తెలియజేశారు. ప్రపన్న పరిత్రాణము, ప్రపన్నుడు అంటే భగవంతుణ్ణి గట్టిగా ఆశ్రయించుకున్నవాడికి పేరు ప్రపన్నుడు అని. అలాంటి వాడిని పరిత్రాణము, త్రాణము అంటే రక్షించడం, పరిత్రాణము అంటే బాగుగా రక్షించడం అంటే పరిత, అన్ని వైపుల నుంచి రక్షించడం. భక్తుణ్ణి అలా అన్ని వైపుల నుంచి రక్షించగలిగేవాడు సర్వేశ్వరుడు ఒక్కడే, ఇంకెవరు కానే కాదు అని సూత్రంలో మనకి పిళ్ళైలోకాచార్య స్వామి తెలియజేశారు. దాని ప్రపన్న పరిత్రాణంలో ఏం చెప్పారో సంక్షిప్తంగా మనం తెలుసుకుంటూ దాన్ని మనస్సులో పెట్టుకుని ఆ పరమాత్మ యందు మంచి నిష్టని పెంచుకుందాం. ఓం అస్మద్గురుభ్యో నమః. లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః. విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారే విహారిణి శ్రీమన్నారాయణాచార్య స్వామిని నిత్యమంగళం. యావత్ ప్రపంచ సంపూజ్య చరణాయ మహాత్మనే
శ్రీమన్నారాయణాచార్యేతిరాజాయ మంగళం. శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసిని భూయాత్ నిత్యశ్రీరనిత్యమంగళం. ఓమస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.